ఓపెన్ చేయండి, హైకోర్టులో మూవ్ చేయండి. ఎంతమంది కావాలన్నా లంచాలు ఇవ్వండి. డబ్బులు సమస్యే కాదు. నేను వాడి ఇంటి ముందు ఎలాగైనా షో చేసి తీరాలి. ఖచ్చితంగా చేస్తాను. ఇలా చూడు సిపి, అది అంత ఈజీ అయిన పని కాదు. మనం అప్పీల్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళినా వాళ్ళు అసలు తీసుకోరు. తర్వాత హైకోర్టులో ఓపీసీ వేసి స్టే కావాలనుకుంటే మున్సిపల్ కోర్టుకు వెళ్లి ఆర్గ్యూ చేసుకోండి అని తిరిగి పంపించేస్తారు. ఈ రెండిటికి ఛాన్స్ ఉంది. ఇప్పటికి ఏ రిస్క్ తీసుకోవద్దు. లాయరు, నాకు మీ రూట్ అర్థం కావట్లేదని ముందే చెప్పాను కదా. నాకు తెలిసింది ఒకే ఒక రూటు, గెలిచే రూటు మాత్రమే. ఎంత రిస్క్ తీసుకోనైనా ఈ షో నేను చేసి తీరాల్సిందే. నన్ను కంట్రోల్ చేస్తే అస్సలు నచ్చదు. అది నా సొంత తండ్రి అయినా సరే వదిలిపెట్టాను. యువర్ ఆనర్, మీడియానే ప్రజల నాలుగో ఆస్తి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చెప్పేవాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కూడా కాదు, ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు కూడా ఉంది. ఇలాంటి ఒక విధానాన్నే మున్సిపల్ కోర్టు రద్దు చేసింది. ఇలాగే జరిగితే మన డెమోక్రసీ దెబ్బతింటుంది. డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా ఉన్న ఈ వార్తని రద్దు చేసే ఆర్డర్ ఇది. దీనికి స్టే ఇవ్వాలి. డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా వచ్చిన సమాచారానికి ఎలాంటి స్టే ఆర్డర్ ఉండదు. ఒకరిని కోర్టు నేరస్తుడిగా నిరూపించేంత వరకు అతనే నేరస్తుడని బయట ఎవరితోనూ చెప్పకూడదు. అంతేకాకుండా దిస్ కేస్ ఈస్ పోస్టెడ్ టు థర్స్డే. యూ కెన్ ఆర్గ్యూ దేర్. లాయరు, అదేంటంటే హైకోర్టులో కుదరదని చెప్పారు. పిటిషన్ డిస్పోజ్ చేశారు. చూసావా, ఇదంతా జరగదని ఆ రోజే చెప్పాను. ఒక పని చేద్దాం, రేపు జూనియర్స్ ఎవరన్నా అరేంజ్ చేసి ఆ ఊరికి వెళ్లి మున్సిపల్ కోర్టులో కోర్టు ఆర్డర్ తిరిగి తీసుకుందాం. OS 10/2019 వాది జేస్ జాన్, ప్రతి కె చంద్రప్రకాష్. నేను ప్రతివాది కోసం వచ్చాను. నన్ను సబ్మిట్ చేయమంటారా? ఎస్. గౌరవనీయులైన జడ్జి గారికి ఈ కేసులో ఇచ్చిన ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి. పరువు నష్టం దావా కిందే ఇది వేయబడింది. కానీ ఇక్కడ పరువు నష్టమే అవ్వలేదు. మన సమాజంలో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడానికి మీడియా స్వతంత్రాన్ని కట్టేసే ఆర్డరే ఇది. పత్రిక స్వాతంత్రం అనేది డెమోక్రసీలో ఒక భాగం. దాన్ని దెబ్బతీసేలా ఎటువంటి చర్యలను ఈ కోర్టు దయచేసి ఆదరించకూడదు. ఆ కంప్లైంట్లో ఏం రాసిందో అది మాత్రం చెప్తే సరిపోతుంది. యువర్ ఆనర్, లక్షల్లో ప్రేక్షకులున్న ఒక ప్రబలమైన షోనే సిపి నడుపుతున్నారు. అందులో ఒక వ్యక్తి గురించి, అది కూడా క్రిమినల్ అనబడే ఒక వ్యక్తి గురించి ఆ షోలో చెప్దామనుకున్నారు. దాని ప్రతివాంగ్మూలాన్ని మీకు సబ్మిట్ చేశాను. గౌరవనీయులైన జడ్జి గారు అది చదవాలి. నారదా న్యూస్ లో చంద్రప్రకాష్ అనబడే సిపి ఫండమెంటల్ రైట్స్ ని కేవలం అప్రియాన్స్ అన్న పేరు మీదే కంప్లైంట్ ఇచ్చారు. భవిష్యత్తులో పరువు నష్టం జరిగితే అప్పుడొచ్చి పరువు నష్టం దావా వేయమేనండి. స్టే ఆర్డర్ మే బి వెకేటెడ్ యువర్ ఆనర్. I am appearing for the petition. May I, Your Honor? ఎస్. రెప్యుటేషన్ అండ్ డిగ్నిటీ రెండు డబ్బుతో వెలకట్టలేని ఆస్తులే. ఈవినింగ్ ప్రైమ్ టైమ్ డిబేట్స్ లో డెమోక్రసీ గురించి నేర్పించే వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. 2018లో సుప్రీంకోర్టులో జరిగిన పుట్టసామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ జడ్జ్మెంట్ ని వీళ్ళు రెఫర్ చేస్తే కాస్త బాగుంటుంది. దిస్ ఇష్యూ మస్ట్ బి హర్డ్ ఇన్ డీటెయిల్, యువర్ ఆనర్. నేను వాదాన్ని వివరంగా వినాలి. అలా అయితే మా సీనియర్ కౌన్సిల్ గోవింద్ గారు రేపు వస్తారు. దయచేసి రేపటికి వాయిదా వేయండి. కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. సిపి షో గురించి నేను డీటెయిల్ గా చెప్పేశాను. మామూలుగా మేము ఉన్నామని తెలిస్తేనే ఇలాంటి స్టే ఆర్డర్లన్నీ తీసేస్తారు. కానీ ఆయన గురించే అర్థం కావట్లేదు. వాదాన్ని డీటెయిల్ గా వినాలంటున్నారు. అతని పేరేంటి? కేపీ చంద్రన్. రేపేగా కేసు? అవును. మనం చూసుకుందాం. సరే.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హైకోర్టు నుంచి వచ్చింది. మార్నింగ్ సార్. మార్నింగ్. అంతా రెడీయే కదా? అంతా ఓకే సార్. లేదంటే నీ జాబ్ పోయినట్టే, తెలుసు కదా. OS 94/2017. బేటా పేడ్ యువర్ ఆనర్. ఇతన్ని ఎప్పుడు పిలుస్తాడో. కేసు 23కు వాయిదా వేయబడింది. సీనియర్ కౌన్సిల్ వచ్చినట్టున్నారు. యువర్ ఆనర్, ఐఎమ్ ఎఫరింగ్ ఫర్ డిఫరెన్స్. పిటిషన్ టు వేకేట్ ఇంటర్మోటర్ మే బి హియర్. ఐఎమ్ రెడీ ఫర్ ద హియరింగ్, యువర్ ఆనర్. రూల్ కాల్ ముగిసిన తర్వాత ఆ విషయం గురించి అడుగుతాను. OS 117/2017. OS 41/19. I am seeking time for filing objections, Your Honor. కేసు డిసెంబర్ 8కి వాయిదా వేయబడింది. యూ కెన్ ఆర్గ్యూ. యువర్ ఆనర్, ఇటువంటి కేసు కోర్టుకు రావాల్సిన అవసరం ఏం లేదు. హౌరస్ లేట్ డౌన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ paramount importance, ఎస్పెషల్లీ ఇన్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇన్స్పిరేషన్. స్వేచ్ఛగా మాట్లాడాలనేదే మన హక్కు. యువర్ ఆనర్, నా క్లయింట్ ఒక డిఫెండెంట్, ఒక మీడియా ఆర్గనైజేషన్. యువర్ ఆనర్, సమాజంలో జరిగే విషయాల్ని ప్రజల వద్దకు చేర్చడంలో, ఇంకా వాటి గురించి తెలుసుకోవడం పత్రికా సంపాదకుల బాధ్యత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క బాధ్యత చెయ్యాలన్న విధి కూడా. యువర్ ఆనర్, ఇప్పుడు డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన, అది సదాయో గిదాయో ఎవరో అయితే, ఇటువంటి ఒక ఫోటోను తీసుకొచ్చి డిబేట్ నడపడం అనేది ఎలా యువర్ ఆనర్? మానవ ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అది మాత్రమే కాకుండా ప్రజలకు నిజం తెలియజేయాలనుకున్నప్పుడు డిఫార్మేషన్ జరగకూడదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, పిటిషనర్ తప్పని పెట్టిన కేసులో కాజ్ ఆఫ్ యాక్షన్ ఇంకా జరగలేదు. ఇకపైన డిబేట్ జరగబోతోంది. కానీ దానికి ముందే వీళ్ళు నిర్ణయించుకున్నారు ఇది తప్పు అని. ఇది అసలు ఒక కేసా? యువర్ ఆనర్, ఛానల్ రన్ చేసేది హైదరాబాద్లో, ఈ టెలికాస్ట్ జరిపేది కూడా అక్కడి నుంచే. మరైతే ఎందుకు ఈ కేసు ఆ ఊళ్ళో టెరిటోరియల్ జ్యూడిస్టిక్ లో ఉంటుంది చెప్పండి? ఇది పరిశోధించాలి. అయితే వీళ్ళు కేసు వాపస్ తీసుకుని వైజాగ్ కోర్టులో అపీల్ చేయొచ్చుగా. వీ విల్ ఫైట్. యువర్ ఆనర్, ఈ ప్రోగ్రామ్ ని ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు చూస్తారు. ఈ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో కాజ్ ఆఫ్ యాక్షన్ నడుస్తుంది. అందువల్ల ఈ టెలికాస్ట్ ని ఈ కోర్ట్ బ్యాన్ చేయడం కుదరదు అనేది సరికాదు యువర్ ఆనర్. కావాలని వాళ్ళ పరువు తీయాలనే నా క్లయింట్ ఇంటి పక్కనే ఈ డిబేట్ ని జరుపుపోతున్నారు. ఆ షో ప్రమోషనల్ వీడియో స్క్రీన్ షాట్ ని మీకు ఆధారంగా సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. ఇందులో నా క్లయింట్ ఫోటోని వేసి దాని పక్కనే డ్రగ్ మాఫియా అని టైటిల్ వేశారు యువర్ ఆనర్.
యువర్ ఆనర్, మా క్లయింట్ మీద వేసిన డ్రగ్ కేసు ఒక ఫాల్స్ కేసే. ఆల్రెడీ అది కోర్టులో నడుస్తుంది. ఎవిడెన్స్ తో ఆ కేసుని విచారించి తను తప్పు చేశారా లేదా అని ఇంకా కోర్టే తీర్పు ఇవ్వనప్పుడు నా క్లయింట్ ఫోటోని వాడడం అనేది ఒక ప్యారలల్ మీడియా ట్రయల్ అని క్లియర్ గా తెలుస్తుంది. నిజమేంటని తెలియక ముందే ఈ సొసైటీకి నేరస్తలుగా చూపిస్తున్నారు. కేసు ఇచ్చిన వారే కోర్టులో హాజరయ్యారు కాబట్టి ఈ కేసులో ఇంకా క్లారిటీ ఉంటుంది అనుకుంటా.